ముందుగా ఈ వీడియోని మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం. ఫస్ట్ ఇంగ్లీష్ అనేది ఎలా ప్రిపేర్ అవ్వాలంటే క్లాస్ వైజ్ కాకుండా టాపిక్ వైజ్ ప్రిపేర్ అవుతే మంచిది. ఎందుకంటే క్లాస్ వైజ్ ఎలా ఇస్తారంటే అందులో ఇప్పుడు థర్డ్ క్లాస్ ఉందంటే దాని నౌన్ గురించి అవ్వచ్చు, ప్రొనౌన్ గురించి అవ్వచ్చు, టెన్సెస్ గురించి అవ్వచ్చు, వాయిస్ గురించి అవ్వచ్చు, క్లాసెస్ గురించి అవ్వచ్చు. ఇలా ప్రతిదీ కూడా కొంచెం ఇస్తారంటే ప్రతిదీ కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వరు. కానీ పిల్లలకు తెలియాలన్న ఉద్దేశంతో దానికి సంబంధించి ఒక 2-3 పాయింట్లు ఇస్తారు. సో మనం అలా చదివితే సరిపోదు కదా. ప్రతిదీ కూడా మొత్తం టాపిక్ కంప్లీట్ చేస్తేనే మనకు ఒక టాపిక్ కంప్లీట్ అయినట్టు అనిపిస్తుంది. ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అలా కాకుండా క్లాస్ వైజ్ చదివితే ఏది కూడా పూర్తిగా రాకుండా మళ్ళీ ఫోర్త్ క్లాస్ మళ్ళీ సగం అన్నట్టు మన మైండ్ ఫీల్ అవుతుంది. మనకి కూడా ఏది పూర్తిగా వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉండదు. సో ప్రతిదీ కూడా మనం పూర్తిగా నేర్చుకోవాలంటే మీరు ఏం చేయాలంటే దాని నుంచి 10th వరకు ఉన్న ఇప్పుడు సపోజ్ ఎగ్జామ్స్ ఇప్పుడు టెన్సెస్ ఉందంటే దాని నుంచి 10th వరకు టెన్సెస్ అనేది ఎక్కడెక్కడ ఉంది అవన్నీ ఇలా పేపర్ మీద రాసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి నోట్స్ దాని నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ సంబంధించిన గ్రామర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. టెన్సెస్ ఉందంటే ప్రెజెంట్ టెన్స్ అంతా ఒక దగ్గర అంటే దాని నుంచి 10th వరకు ఎక్కడెక్కడైతే ప్రెజెంట్ టెన్స్ ఉందో సో అదంతా ఒకే దగ్గర రాసుకోవడం వల్ల యూజ్ ఏంటి మనం ఒకేసారి ప్రిపేర్ అయినట్టు ఉంటుంది. ప్రెజెంట్ కంటిన్యూస్, ప్రెజెంట్ పర్ఫెక్ట్ ఇలా ప్రతిదీ కూడా ఒకే దగ్గర రాసుకోవాలి. మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ నెగిటివ్ అంటే నెగిటివ్ ఎలా రాస్తారు, ఇంట్రోగేటివ్ ఎలా చేస్తారు ఇవన్నీ కూడా టెక్స్ట్ బుక్ లో ఉంటాయి. సో అక్కడ ఉంటే మనకి ఏది కంప్లీట్నెస్ రాదు. సో పూర్తిగా నేర్చుకోవాలంటే మనం ఫస్ట్ ఇలా నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. నోట్స్ ప్రిపేర్ చేసుకొని అంటే టైం ఎక్కువ పడుతుంది కదా అనుకోకండి. ఎందుకంటే ఇప్పుడు 3 months టైం ఉంది కాబట్టి డిఎస్సీ లోపే ఇలాంటివన్నీ మీరు కంప్లీట్ చేసేస్తే డిఎస్సీ ఓన్లీ రివిజన్ చేసుకోవడానికి సరిపోతుంది. ఒక 10కి ఈ నోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకోండి. ఏంటంటే దాని నుంచి 10th వరకు ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ గ్రామర్ ఇలా పెట్టుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు చదవడానికి కూడా అనుకూలంగా ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది ఈ టెన్సెస్ లోని ప్రెజెంట్ టెన్స్ అంతా ఒకేసారి మీరు కంప్లీట్ చేసేవచ్చు. తర్వాత పాస్ట్, తర్వాత ఫ్యూచర్ ఇలా కంప్లీట్ చేసేసిన తర్వాత మీరు కోచింగ్ సెంటర్ లో చెప్పిన నోట్స్ లేకపోతే మెటీరియల్ మీరు కొనుక్కున్న మెటీరియల్ లో చూసుకోవాలి. దానికి సంబంధించి ప్రాక్టీస్ టెస్ట్లు అనేవి చేయడం జరగాలి. ఎందుకంటే మీరు టెన్సెస్ అంతా నేర్చుకున్న తర్వాత అది ఎంతవరకు వచ్చిందో మీకు తెలియాలంటే దానికి సంబంధించిన ప్రాక్టీస్ టెస్ట్లు చేయాలి. ఆ ప్రాక్టీస్ టెస్ట్లు చేసినప్పుడే అందులో వచ్చి మీ పర్సెంటేజ్ బట్టి మీకు ఎంతవరకు వచ్చింది అనేది మీకు అర్థమవుతుంది. సో మీకు అలా అర్థం అవ్వాలంటే ఫస్ట్ మీరు ఇలా చదవాలి. ఫస్ట్ మీరు ప్రిపేర్ చేసుకున్న నోట్స్, తర్వాత కోచింగ్ సెంటర్ లో చెప్పిన నోట్స్ లేకపోతే మీరు కొనుక్కున్న మెటీరియల్ ఇవన్నీ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్. సో అలా రాసిన తర్వాత మీకు 100% ఒక 80-90% వస్తేనే తర్వాత ప్రిపేర్ అవ్వాలి. 50-60% వస్తే మళ్ళీ ఇంకోసారి చదవాలి. ఎందుకంటే ఇలా పదే చదవడం వల్ల మిస్టేక్స్ తగ్గుతూ ఉంటాయి. అలాగే నేను లాస్ట్ వీడియోలో ఇంగ్లీష్ ఎలా ప్రిపేర్ అవ్వాలని నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలని చెప్పాను. ఇది చెప్తే చాలా మంది ఆ పీడిఎఫ్ పంపించండి మేడం అని అడిగారు. ఎందుకంటే పంపించడం ఒక నిమిషంలో పని, కానీ పంపించేస్తే అంటే వేరే ఒకరు రాసింది మీరు చదివితే మీకు అంతలా రాకపోవచ్చు. అలా కాకుండా మీ అంతటి మీరు దాని నుంచి 10th వరకు ఏది ఎక్కడ ఉందని తెలుసుకొని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే మీరు రాసేటప్పుడు మీకు సగం అవగాహన అయిపోతుంది. అదే వేరే ఒక రాసిన నోట్స్ లో మీరు చదువుతుంటే మీకు ఫస్ట్ నుంచి చదవాలన్నది వేరే ఒక నోట్స్ అంటే మీకు అంత ఇష్టంగా ఉండదు. ఎందుకంటే మనం రాసుకున్నది అయితేనే మనం చదవడానికి ఇష్టపడతాం, వేరే ఒకటి అయితే చదవడానికి అంతగా ఇష్టపడదు. అది కాక మన అంతటా మనం రాసుకోవడం వల్ల రాసేటప్పుడే మీకు 50% దాని మీద ఒక అవగాహన ఉంటుంది. తర్వాత చదువుకోవడానికి మీకు ఈజీ అవుతుంది. అలా కాకుండా వేరే వాళ్ళు రాసిన నోట్స్ పీడిఎఫ్ తీసుకొని చదివితే మీకు ఫస్ట్ నుంచి చదవాల్సి వస్తుంది, కష్టంగా కూడా ఫీల్ అవుతుంది. సో నేను అందుకని పీడిఎఫ్ పంపించకుండా మీరు ఇప్పుడు టైం లేదు అంటున్నారు కాబట్టి దాని నుంచి 10th వరకు ఉన్న అవన్నీ డివైడ్ చేసి టాపిక్ వైజ్ డివైడ్ చేసి ఏ క్లాసులో ఏ పేజ్ నెంబర్ లో ఉన్నాయో ప్రతిదీ కూడా క్లారిటీగా రాశాను. సో మీకోసం ఎందుకంటే మీరు వెతుక్కోవడానికి మళ్ళీ టైం పడుతుంది, చదువుకోవడానికి టైం సరిపోదు అనుకుంటున్నారు కాబట్టి ఇలా ప్రతి పేజ్ కూడా నేను డివైడ్ చేసి ప్రతి పేజ్ నెంబర్ క్లాస్ ఏ క్లాస్ ఏ ఉన్నాయి అన్ని కూడా రాశాను. సో మీ పేపర్ మీద నెంబర్లు రాసుకొని మీ అంతా మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. ఎంతో టైం పడుతుంది. మీరు ఇంగ్లీష్ కేటాయించుకున్న టైంలోనే ఒక 3 hours కేటాయించుకుంటే 2 days రాస్తే సరిపోతుంది, లేకపోతే 3 days అలా 5 days అనుకోండి. ఈ 5 days లో మీరు మొత్తం నోట్స్ కంప్లీట్ చేసుకుంటే మీరు రాస్తున్నప్పుడే మీకు అందులో ఇప్పుడు సపోజ్ టెన్సెస్ ఉందంటే ప్రెజెంట్ టెన్స్ సంబంధించి 50% ఎందుకంటే మనం ఎంత రాసినా చూడకుండా రాసినప్పుడు లేకపోతే ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేసినప్పుడు మనకు గుర్తుంటుంది. సో ప్రతి టెక్స్ట్ బుక్ లో మీరు ఎగ్జాంపుల్స్ కానీ ప్రతిదీ చదువుతారు కాబట్టి చదువుతూ రాస్తారు కాబట్టి 50% మీకు అక్కడే వచ్చేస్తారు. తర్వాత మీరు నోట్స్ లో చదువుకున్నప్పుడు ఈజీగా ఉంటుంది. సో ప్రతిదీ కూడా క్లాస్ వైజ్ రాశాను. ఫస్ట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉందంటే ఇప్పుడు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో 8 ఉంటాయి కదా, 8 అంటే మళ్ళీ డివైడ్ చేసి రాయడానికి ఎక్కువ లెంత్ అయిపోతుంది. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం రాశాను. మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ పేజ్ నెంబర్ రాసుకున్న తర్వాత పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 8 ఉంటాయి కదా, నౌన్, ప్రొనౌన్, వెర్బ్, బ్యాడ్ వెర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్ ఉంటాయి కదా, అవన్నీ ఒక పేపర్ మీద రాసుకొని మీరు ఏం చేస్తారంటే నోట్స్ లో ఫస్ట్ మీరు ఇలా నోట్స్ పెట్టుకుంటారు కదా, పైన పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే నౌన్ అని పెట్టండి. నౌన్ అని పెట్టి ఫస్ట్ పేజ్ నెంబర్ ఉన్నాయి కదా, పేజ్ నెంబర్ నౌన్ సంబంధించి ఏదైనా ఉందా లేదా చూసుకుని రాసుకోండి. తర్వాత నౌన్ తర్వాత 2 pages వదిలేయండి. 2 pages వదిలేసి తర్వాత ప్రొనౌన్, అలా 2 pages వదిలేసి తర్వాత వెర్బ్, తర్వాత 2 pages వదిలేసి తర్వాత ఏంటంటే ఏముంటది యాడ్వర్బ్, యాడ్జెక్టివ్, కంజంక్షన్, ప్రిపోజిషన్ ఇలా ప్రతి దానికి కూడా హెడ్డింగ్ పెట్టుకొని మీరు 2-3 pages వదిలేసుకుంటే మీరు అవి ఎక్కడ ఉన్నాయంటే నేను క్లారిటీగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లోని ఆ 8 ఎక్కడ ఉన్నాయో మీకు తెలియదు కాబట్టి ఇలా పేజెస్ వదిలేసుకోవడం ఏం తెలుస్తుందంటే ఫస్ట్ ఇక్కడ 7 pages లో నౌన్ అనుకోండి, మళ్ళీ ఇవన్నీ నౌన్స్ కాకుండా ఏ ప్రొనౌన్ ఏ వెర్బ్ అయితే అక్కడ పక్కన 2 pages ఉంచుకోవడం వల్ల మళ్ళీ 4th క్లాస్ నౌన్ సంబంధించి ఏమన్నా ఉన్నాయంటే మీరు ఆ పేజెస్ లో రాసుకుంటారు. సో మీరు అలా ప్రతిదానికి కూడా టాపిక్ పెట్టుకొని దానికి సంబంధించి ఒక 2-3 pages వదిలేసుకొని మళ్ళీ ఇంకో టాపిక్, మళ్ళీ 2-3 pages వదిలేసుకొని ఇంకో టాపిక్, అలా మీరు ప్రతిదీ కూడా వదిలేసుకొని రాసుకోవడం వల్ల నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ ఈ నౌన్ సంబంధించి ఏదైనా టాపిక్ ఉందంటే మీరు ఆ పేజెస్ లో రాసుకోవడం వీలవుతుంది. అంతేగాని ఇప్పుడు 3rd క్లాస్ తీసారంటే 7th పేజ్ లో నౌన్ ఉంది, తర్వాత ప్రొనౌన్, తర్వాత వెర్బ్ అవన్నీ కంటిన్యూగా రాసేవుతాం. మళ్ళీ నౌన్, ప్రొనౌన్, వెర్బ్ అని మళ్ళీ 4th క్లాస్ హెడ్డింగ్ పెట్టాల్సి వస్తుంది. సో అలా ఎక్కకుండా ఉండాలంటే అవన్నీ చాలా ఎక్కువ ఉన్నాయి. పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 3rd నుంచి 10th వరకు చాలా ఎక్కువగా ఉన్నాయి. సో ఇవన్నీ మీకు పట్టాలంటే నౌన్ అని పెట్టి ఒక 4-5 pages వదిలేసుకోండి, ప్రొనౌన్ 4-5 pages వదిలేసుకోండి, వెర్బ్ 4-5
పేజెస్ వదిలేసుకోండి. ఒక పెద్ద నోట్స్ పెట్టుకొని ఇలా వదులుకొని రాసుకోవడం వల్ల నౌన్ అంతా ఒకే దగ్గర రాయలేకపోతుంది, తర్వాత ప్రొనౌన్ అంతా ఒకే దగ్గర రాయలేకపోతుంది. ఎందుకంటే నేను విడివిడిగానే రాస్తున్నాను, మరి లెంగ్తీ ఎక్కువైపోతుంది వీడియో అని చెప్పి నేను కలిపి రాసాను పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మొత్తం. ఇప్పుడు సో థర్డ్ క్లాస్ నుంచి ఏ పేజీలో ఉన్నాయి చూద్దాం, రాసుకోండి మీరు కూడా. థర్డ్ క్లాస్లోని 7th పేజ్, 19th పేజ్, 33, 46, 58, 66, 88 ఇవి థర్డ్ క్లాస్లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన టాపిక్స్. తర్వాత 4th క్లాస్లోని 6th పేజ్ 23, 24, 36, 37, 38, 41, 54, 55, 69, 112 ఇవి 4th క్లాస్లో ఉన్న పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించిన టాపిక్స్. 5th క్లాస్లో చూడండి చాలా ఎక్కువగా ఉన్నాయి. 8, 9, 26, 27, 42, 40, 43, 44, 45, 46, 47, 48, 58, 76, 91, 92, 110, 115, 123 ఇవి 5th క్లాస్ లో ఉన్న టాపిక్స్. సో చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు ఒక టాపిక్ తర్వాత అంటే నోట్ పెట్టేసుకొని ఒక 5 or 6 అంటే ఎక్కువ పేజీలో వదులుకోండి. ప్రతి దానికి ఒక 5 or 6 పేజెస్ చొప్పున వదులుకుంటే మీకు ఎక్కడ ఉన్నా సరే సరిపోతుంది. తర్వాత 6th క్లాస్ లో ఉపయోగం చూడండి, 22 పేజీలో ఉంది, 1 or 2 పేజీలో ఉంది. తర్వాత 7th క్లాస్ సంబంధించి 65 పేజ్ నెంబర్ 67. తర్వాత 8th క్లాస్ ఏమో 19, 94. తర్వాత 9th క్లాస్ 11, 10th క్లాస్ మళ్ళీ 54, 55, 58, 137, 174 ఇవి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ సంబంధించి ఓవరాల్ గా నుంచి 10th వరకు ఉన్న మొత్తం పేజీ నెంబర్ రాశాను. మీరు అవి డివైడ్ చేసుకొని నేను చెప్పినట్టు పేజీలు వదులుకొని 8 కూడా పేజీలు వదులుకొని రాసుకోవడం వల్ల ప్రతి క్లాస్లోని అటు సంబంధించిన టాపిక్స్ ఎక్కడ ఉన్నాయో ఒకే దగ్గర నోట్స్ రాసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి చెప్పారు కదా, దాని నుంచి 10th వరకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. తర్వాత టెన్సెస్ రాసుకోండి. టెన్సెస్ ఏంటి, థర్డ్ క్లాస్ లో 78 పేజ్ నెంబర్లో ఈ ఒక పేజీలోనే టెన్సెస్ సంబంధించి ఇచ్చారు, అంతకుమించి ఎక్కువ ఇవ్వలేదు. తర్వాత 4th క్లాస్ లోనేమో 81, 82, 94 3 పేజీల్లో ఇచ్చారు టెన్సెస్. సో ఈ టెన్సెస్ కూడా ఎలా చెప్పాను కదా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ చెప్పినట్టే ప్రతి టాపిక్ తర్వాత పేజీలు వదులుకోమన్నాను కదా, ఇది కూడా ఎందుకంటే టెన్సెస్ అనేది 3 ఉంటాయి కదా, 3 టెన్సెస్, ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ ఎన్నుకొని ఒక 4-5 పేజీలు వదిలేసుకొని తర్వాత పాస్ట్ టెన్స్ దానికి కూడా 4-5 పేజెస్ వదిలేసుకొని తర్వాత ఫ్యూచర్ టెన్స్ అలా రాసుకోవడం వల్ల మీరు ఒకే దగ్గర రాసుకోవడం కొంచెం చెప్తున్నాను కదా. ఇక్కడ థర్డ్ క్లాస్ లో ఉంటుంది, మళ్ళీ 4th లో ఎక్కడో మళ్ళీ ప్రెజెంట్ టెన్స్ సంబంధించి ఉండొచ్చు, మళ్ళీ 8th లో ఉండొచ్చు, లేకపోతే 9th లో ఉండొచ్చు, ఇలా ఉండొచ్చు. సో మీరు అది పేజ్ నెంబర్లో పేజీలు వదిలేసుకొని రాసుకోవడం వల్ల యూజ్ చేయండి. ఎక్కడ ఉన్నా సరే మళ్ళీ మీరు ప్రెజెంట్ టెన్స్, సింపుల్ ప్రెజెంట్ థర్డ్ లో ఉందనుకోండి, తర్వాత మళ్ళీ 5th లో ఉంది, మళ్ళీ మధ్యలో లేదు. సో ఆ పేజీని వదులుకోవడం వల్ల యూజ్ చేయండి. మళ్ళీ 5th క్లాస్ లో వదులుకున్న పేజీలో సింపుల్ ప్రెజెంట్ ఉంటే అది రాసుకుంటారు, అప్పుడు మీకు చదువుకోవడానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి నేను ఇలా చెప్తున్నాను. తర్వాత 5th క్లాస్ లో చూడండి ఎక్కువగా ఇచ్చారు 9 పేజ్ నెంబర్ 9, 11, 27, 28, 59, 60, 92, 93, 94, 113 ఇవి 5th క్లాస్ లో ఉన్న టెన్సెస్ సంబంధించి పేజ్ నెంబర్. తర్వాత 8th క్లాస్ లో చూడండి పేజ్ నెంబర్ 17, 18, 56, 70, 71, 115, 127, 134 ఇవి 8th క్లాస్ సంబంధించి టెన్సెస్ టాపిక్స్. తర్వాత 9th క్లాస్ అనేది చూడండి 26, 105 9th క్లాస్ లో. అదే 10th అయితే 62, 63, 64, 65, 66, 90 ఇవి మొత్తం ఓవరాల్ గా టెన్సెస్ సంబంధించి థర్డ్ నుంచి 10th వరకు ఉన్న టాపిక్స్ వాటి పేజ్ నెంబర్లో. తర్వాత ఆర్టికల్స్ చూడండి ఎక్కువగా ఇవ్వలేదు, 7th క్లాస్ లో ఇచ్చారు, తర్వాత 10th క్లాస్ లో ఇచ్చారు. 7th క్లాస్ ఏ పేజ్ నెంబర్ అంటే 67, 68 67, 68 తర్వాత 10th క్లాస్ 59 ఈ పేజీలో మాత్రం ఆర్టికల్స్ ఇచ్చారు. ఆర్టికల్స్ కూడా సేమ్, ఎందుకంటే అవి కూడా 3 టాపిక్స్ కదా, ఏ యామ్ ది. సో ఇవి కూడా ఏ కి సంబంధించి రాసినప్పుడు ఒక 2 పేజెస్ వదిలేసుకొని తర్వాత యామ్, తర్వాత ది అంటే ఏ యామ్ ఒకటే కాబట్టి ఏ యామ్ తర్వాత ఒక 2 పేజెస్ వదిలేసుకొని ది సంబంధించి కూడా మీరు 2 పేజెస్ వదిలేసుకొని నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేస్తే సరిపోతుంది. తర్వాత వాయిస్ చూడండి 7th వరకు ఎక్కడ కూడా టచ్ చేయలేదు, 8th క్లాస్ లో ఇచ్చారు. 8th క్లాస్ పేజ్ నెంబర్ 31, 32 తర్వాత 10th క్లాస్ లో ఇచ్చారు 193 ఇది వాయిస్ సంబంధించి అంటే యాక్టివ్ వాయిస్, పాసివ్ వాయిస్ ఉంటుంది కదా, సేమ్ ఇది కూడా అంటే యాక్టివ్ వాయిస్ రాసిన తర్వాత ఒక పేజీ, తర్వాత 2 పేజీ, ఎందుకంటే ఇవి ఎక్కువగా ఉండవు కాబట్టి 1 or 2 పేజెస్ వదులుకొని తర్వాత పాసివ్ వాయిస్, దానికి 1 పేజ్ వదులుకొని తర్వాత డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, ఇలా అంటే నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయండి. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ చూడండి 3rd, 4th, 5th లో ఇవ్వలేదు, 6th క్లాస్ లో ఇచ్చారు అంటే పేజ్ నెంబర్ 103. తర్వాత 8th క్లాస్ లో ఇచ్చారు, ఇది కూడా సేమ్ 103 డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ 2 క్లాసెస్ లో ఇచ్చారు, పేజ్ నెంబర్ చూసుకోండి. తర్వాత స్పీచ్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, అది 7th క్లాస్ లో ఇచ్చారు, 6th క్లాస్ వరకు ఎక్కడ టచ్ చేయలేదు. సో 7th క్లాస్ పేజ్ నెంబర్ ఏంటంటే 42, 43 తర్వాత 8th క్లాస్ లో 46, 93, 94 తర్వాత 9th క్లాస్ లో 39, 40, 62 చూడండి 39, 40, 62 తర్వాత 10th క్లాస్ లో 163 ఇలా 4 క్లాసెస్ లో ఇచ్చారు స్పీచ్. ఇది కూడా సేమ్ డైరెక్ట్ స్పీచ్ ఉంటుంది కదా, డైరెక్ట్ స్పీచ్ రాసిన తర్వాత దానికి ఒక 1 or 2 పేజెస్ వదులుకొని ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత దానికి 1 or 2 పేజెస్ వదులుకొని నెక్స్ట్ టాపిక్ స్టార్ట్ చేయాలి. తర్వాత క్లాసెస్ అంటే తెలుసు కదా, ఈ క్లాస్ తర్వాత మెయిన్ క్లాస్, సబార్డినేట్ క్లాస్, తర్వాత నోన్ క్లాస్ ఇలా ప్రతిదీ ఉంటుంది కదా. సో ఇవి కూడా సేమ్. ఇదేంటి ఫస్ట్ 6th వరకు టచ్ చేయలేదు, క్లాసెస్ 7th క్లాస్ లో ఏంటంటే ఈ క్లాస్ గురించి ఉంటుంది. సో నా పేజ్ నెంబర్ ఏంటంటే 30, 31 7th క్లాస్ లో 30, 31 తర్వాత మళ్ళీ 8th లేదు 9 రావాలి. ఏమొస్తుంది మెయింటైన్ పక్కన ANCE అని వస్తుంది. సో అది తెలియాలంటే ఖచ్చితంగా టెక్స్ట్ బుక్ లో చదవాలి. సో వాటి కోసం ఇవి కూడా రాశాను. ఎక్కడ ఇచ్చారు 5th క్లాస్ లో ఇచ్చారు 41, 105, 106, 107 పేజ్ నెంబర్. తర్వాత 8th క్లాస్ లో ఇచ్చారు పేజ్ నెంబర్ ఏంటంటే 81, 126 తర్వాత 9th క్లాస్ లో ఇచ్చారు ఎంతంటే పేజ్ నెంబర్ 76, 104 తర్వాత 10th క్లాస్ లో ఇచ్చారు ఏంటంటే 123, 124 ఈ ఖచ్చితంగా సరే మీరు చదవాలి. తర్వాత ప్రేజెస్ 6th నుంచి 10th వరకు ఇచ్చారు. 6th క్లాస్ లోని 50, 38, 85 పేజ్ నెంబర్. తర్వాత 7th క్లాస్ లోని 79, 80 తర్వాత 8th క్లాస్ లో 81 9th క్లాస్